వినాయకుని పూర్తిగా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద భారీ గణపతి ఖైరతాబాద్ విగ్రహం కన్నా కూడా 2 అడుగుల ఎత్తైనటువంటి మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలపగలరు. ఇప్పుడు 3033 ముందు పోలీసు రైట్ కార్ పక్కన పెట్టు, అవతలకి పెట్టేసి సాగర్ కన్యా జ్యోతికి దండం పెట్టరా తల్లి, జ్యోతికి దండం పెట్టా. వెరీ గుడ్. సాయి చెప్పులు రా రే, చెప్పులు ఎప్పవేంటి, మళ్ళీ నెలగా వస్తాం కాబట్టి ఇప్పడం బెటర్. నిష్కా ముందుకు పోదమ్మా. 50 రూపాయలు సమర్పించినారు. అన్నదానానికి సుధాకర్ గారు 50 రూపాయలు సమర్పించినారు. నైట్ టైం అయితే బాగుంటుంది కదా లైటింగ్. అంతవరకు ఉండాలి ఎక్కడ, అంతవరకు ఉండగలమేంటారా మనం. మల్లి గారు 50 రూపాయలు అన్నదానం సమర్పించినారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, మన కనకదుర్గ అమ్మవారి గుడి నుంచి, ఒంటిమిట్ట రామాలయం నుంచి, చిటి అలాగే పద సింహాద్రి అప్పన్న, అలాగే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, ఇలాగా వివిధ రకాల దేవస్థానాలు ఇక్కడ ప్లాన్ చేసుకొని తర్వాత 28వ తేదీన ఉదయం పూట ఇక్కడ భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి తలపెట్టాము. ఆ రోజే నిమజ్జనం కూడా ఉంది. మధ్యాహ్నం జరిగేటటువంటి అన్నదానంలో ఎంతో మంది భక్తులు ఇక్కడ పాల్గొనబోతున్నారు. ఈ యొక్క వినాయకుడికి ముందుగానే మనం లోపల వాటర్ పైప్ లైన్స్ ఇచ్చి ఏదైతే స్ప్రింక్లర్స్ ద్వారా వాటర్ పంపింగ్ చేసిన తర్వాత ఈ యొక్క వినాయకుడిని పూర్తిగా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయడం జరిగింది. ఇందులో బంకమన్ను, జనపనార, కొబ్బరి పీచు, క్లాత్, కన్నీ బ్యాగ్స్ ఇలాంటి పదార్థాలతో ఈ యొక్క వినాయకుడిని తయారు చేశాం. వారికి హుండీలోనే వేయాలండి. అన్నదాన కార్యక్రమం ఉంది. 28వ తారీఖు ఉదయం 11 గంటలకు అన్నదానం అండి. సాయంత్రం 4 గంటలకు స్వామివారి లడ్డూ వేలం పాట, సాయంత్రం 6 గంటలకు స్వామివారి నిమజ్జనం. వేలాది మంది భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నాం. చిట్టి జ్యోతికి దండం పెట్టమ్మా. చిట్టి నిష్కా మళ్ళా ముందుకెళ్ళి ఇటు చూడ అమ్మా. చిట్టి డూండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల భారీ మట్టి గణనాథుడు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద భారీ గణపతి
ఖైరతాబాద్ విగ్రహం కన్నా కూడా 2 అడుగుల ఎత్తైనటువంటి మన యొక్క గణనాథుడు విజయ మహాగణపతిగా మనకు దర్శనమిస్తా ఉన్నారు. అలాగే అయోధ్యలోని బాలరాముడు అలాగే వారాహి అమ్మవారిని కూడా స్వామివారికి ఇరుపక్కల మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామివారి లోపల ముందుగానే ఏర్పాటు చేసినటువంటి పైపుల ద్వారా మనం వాటర్ పంపింగ్ చేసి ఆ తర్వాత ఒక 1 అవర్ నానబెట్టి ఆ తర్వాత విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. 29వ తారీఖు ఉదయం స్వామివారి యొక్క ప్రతిమకు సంబంధించినటువంటి ఆ మట్టిని మనం ఇక్కడ భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. లడ్డు కూడా చేతిలో పెట్టుకుంటే లడ్డు ఎవరెవలేదు కదమ్మా, ఇంకా క్రెయిన్తో పంపిస్తారు. మరి అంత హైట్ క్రెయిన్ తన కట్ చేయాలి. తగ్గలేదు, ఇది మొన్నటి వరద ఇవన్నీ ఉన్నా, ఎందుకని అప్పటికప్పుడు ఇదేనేంటి ఇక దాని గురించి అనేసి 3 అడుగుల హైట్లు ఉండే ఫ్రూట్ వావర్ అంతా కూడా చూడు. అప్పటికప్పుడు తయారు చేశారంటే అదా యాగం ఇక్కడ చేయవలసింది, క్యాన్సిల్ అయినట్టు అందరూ. అప్పటికప్పుడు వేసారా? పద మామ చేయి పట్టుకుని పద. చాలా మంది ఇవాళ ఆదివారం కదండి, ఎక్కువ మంది భక్తులు వస్తారు, దయచేసి అర్థం చేసుకోండి. తల్లి రద్దీ కొందమ్మా, వద్దురా పద పద, జనాలు వెనక్కి వెయిటింగ్. కోటి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క విజయ మహాగణపతి ఉత్సవాల్లో స్వామివారిని 72 అడుగులుగా మనం తెలుగు రాష్ట్రాల్లో కల్లా అతిపెద్ద భారీ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామివారి నిమజ్జనం సాయంత్రం 5 గంటలకి, ఆ రోజు ఉదయం పూట ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా అన్నదానానికి వెళ్ళాలనుకుంటే తల్లి పదమ్మా. అక్కడ కారణంలో ఇంకా ఎక్కువ అయిపోయాలి. చెట్టుకి కొంచెం పూజ చేయండి. కారణంగా ఆ అన్నదానానికి 50 రూపాయల విరాళం ఇచ్చారండి. భాస్కర్ గారు స్వామివారి అన్నదానికి 100 రూపాయల విరాళం ఇచ్చారండి. జాగ్రత్త తగ్గండి. పుల్లారెడ్డి గారు స్వామివారి అన్నదానికి 50 రూపాయల విరాళం ఇచ్చారండి. రాజా గారు స్వామిలోనే వేయాలండి. సాగంతో సుమేష్ గారు, సాగంతి సోమేశ్వర గారు కుటుంబంతో స్వామివారి అన్నదానికి 511 రూపాయల విరాళం. స్వామివారి అన్నదానికి 100 రూపాయల విరాళం ఇచ్చారండి. వారికి ఉండిలోనే వేయాలండి. అన్నదాన కార్యక్రమం ఉంది. 28వ తారీఖు విరాళం ఇచ్చారండి. స్వామివారి అన్నదానానికి 130 రూపాయల విరాళం ఇచ్చారండి. ఉపేంద్ర నాగరాజు గారు స్వామివారి అన్నదానికి 50 స్వామివారి అన్నదానికి విరాళం ఇచ్చారండి. లక్ష్మణ కుమార్ గారు స్వామివారి అన్నదానికి 100 రూపాయల విరాళం ఇచ్చారండి. స్వామివారి అన్నదానికి 100 రూపాయల విరాళం ఇచ్చారండి. ఐశ్వర్య రాజగురుజీ గారు స్వామివారి అన్నదానికి 100 రూపాయల విరాళం ఇచ్చారండి. అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇవ్వాలనుకున్న వారికి ఉండిలో